హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు మనం రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ అయితే చూడొచ్చండి. ఈరోజు మీ అందరికీ రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ అయితే చూడబోతున్నాను. సో ఏంటో ఈ రాజమండ్రి వెళ్ళినప్పుడల్లా నాకు కొన్ని చేదు అనుభవాలే ఎదురైనట్లుగా అనిపిస్తుంది. సో మర్చిపోలు కాబట్టి, మనుషులం కాబట్టి, దేవుడు రాయేస్తాడు కాబట్టి కొంచెం కొంచెం మర్చిపోతున్నాను అనుకుంటున్నాను గానీ మర్చిపోలేకపోతున్నాను. సో, ఇంక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడైతే స్టార్టింగ్‌లో అయితే మన కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తినట్టయితే ఆహ్, ఒక రూపమైతే అట్లా ఉంటుందండి. తర్వాత పైనొచ్చేసి అర్జునుడికి కృష్ణుడు బోధిస్తున్నట్టు రథం మీద కూర్చొని సో, అదొక స్టాట్యూ ఉంది మీకు కనిపించొచ్చు. సో, ఇక్కడ ఇలాగా ఎంట్రన్స్ అండి ఇదంతా కూడా. సో, ఇక్కడ ఇది రాజమండ్రిలో ఒక ప్రత్యేకమండి ఇస్కాన్ టెంపుల్ అంటే. ఎందుకంటే గనక గోదావరి గట్టుకి దగ్గరలో ఉంటుందనమాట. వ్యూ చాలా బావుంటుంది. గౌతమి ఘాట్ అని. సో, గౌతమి స్నానఘట్టం అని. సో, అక్కడనమాట. ఇవి ఆహ్, మందిరం యొక్క ఓపెనింగ్ టైమ్స్ అనమాట. సో, ఎప్పుడు తెరుస్తారు, ఎప్పుడు మూస్తారు అవన్నీ కూడా మన గుడి టైమింగ్స్ అనమాట. మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. సో, ఆ పక్కనే మనకి చెప్పుల స్టాండ్ అయితే ఉంటుందండి. చెప్పులవి దాచుకోవడానికి. సో, సిట్టింగ్ ఇవన్నీ కూడా మనకి చాలా బావుంటుంది. సో, ఇలా ఎంట్రీ అవ్వగానే అనమాట మనకి మన ఎంట్రీ అవ్వగానే మన కుడి కుడివైపు చేతేమో మనము మంచినీళ్ళు అవి తాగడానికి ఉంటది. ఎడమ చేతి వైపేమో మనం కాళ్ళయి కడుక్కోవడానికి ఉంటాయనమాట. సో, ఇక్కడ అంతా కూడా చూసారు కదండీ! ఇక్కడే వాటర్ తాగడం అనమాట. సో, ఈ సెట్టింగ్ ఇదంతా కూడా చాలా బావుంది చూసారా? సో, వ్యూ అయితే చాలా బావుంటుందండి టెంపుల్ అయితే. సో, బ్లూ కలర్‌లో ఉంటుంది టెంపుల్ అయితే భలే ఉంటుంది. అంటే కృష్ణుడు ఏ కలర్‌లో అయితే ఉంటాడో ఆ కలర్‌లోనే ఈ టెంపుల్‌నయితే నిర్మించడం జరిగిందనమాట. సో, చాలా బావుంటుంది టెంపుల్ అయితే. ఇప్పుడిప్పుడే కొంచెం కలర్స్ చేంజ్ చేస్తున్నట్టున్నారండి. ఆరెంజ్ కలర్ లైట్ షేడ్ ఆరెంజ్ కలర్ ఏస్తున్నట్టున్నారు. సో, నాకు ఆ కలర్ అయితే అంత అనిపించలేదు. సో, కృష్ణుడు కలర్ అయితే గుడి చాలా చాలా అందంగా ఉంటుందనమాట. సో, ఇక్కడ చూసారు కదండీ టెంపుల్ అయితే ఎంత అందంగా ఉందో. టెంపుల్ అయితే 3 అంతస్తులండి ఈ టెంపులు. మనకేంటంటే 3 అంతస్తుల టెంపుల్‌లా ఉండదనమాట. సో, మీకు చూపిస్తాను. సో, ఇక్కడొచ్చేసి ఇదొక వాటర్‌దనమాట. ఇక్కడ ఫిషెస్ అవి ఉన్నాయన్నమాట. ఇది చిన్న పౌండ్ కింద. సో, ఇక్కడ మనకి ఆ విగ్రహం ఇవన్నీ కూడా కలర్‌ఫుల్‌గా ఉంటుందనమాట. చెట్టు దగ్గర అంటే మన గుడి 4 వైపులా కూడా ఇలా ఉంటాయన్నమాట ఇవి. సో, ఇది గుడి వచ్చేసి 2 ఎకరాల విస్తరణలో నిర్మించబడిందని చెప్తున్నారనమాట. అలాగే ఇప్పుడు ఇంకా కొత్తగా అయితే ఇంకా కన్‌స్ట్రక్షన్స్ అవి చేస్తున్నట్టున్నారండి. మన కుడివైపు చేతినే కన్‌స్ట్రక్షన్స్ అవి చేస్తున్నారు ఇంకా కొత్తగా అయితే. సో, అక్కడికైతే వెళ్ళనివ్వట్లేదు ఎవరిని. నేను జస్ట్ ఆ గోడ దాకా వెళ్ళి చిన్న వీడియో అయితే లాగాననమాట. మీకు ఇప్పుడు కనిపిస్తది. సో, ఇదంతా కూడా ఒక బ్రిడ్జి టైప్ అనమాట. సో, భలే ఉంటుంది. అంటే ఆహ్, చాలా బావుంటుంది వ్యూ. ఆ బ్రిడ్జి వైపు నుంచి చూస్తే చుట్టూ పచ్చగా ప్రకృతి చక్కగా చాలా చాలా బావుంటుందనమాట. సో, ఇదేనండి నేను మీకు చెప్పాను కదా! కొత్తగా నిర్మిస్తున్నారనేసి. సో, ఇదే అనమాట. ఇక్కడైతే ఇంకా ఇవి కడుతున్నారు. నేను ఇంకా అంత డీటెయిల్‌గా అడగలేదు. సో, ఏంటి ఏం కడుతున్నారు గట్టా అని. ఎందుకంటే అక్కడ ఎవరి పనిలో వాళ్ళు ఉంటున్నారనమాట. సో, నేను అడిగే ప్రయత్నం కూడా అయితే చేయలేదు. ఇక్కడైతే ఒక స్టాట్యూ చూసారా? పాము మీద కృష్ణుడు డాన్స్ వేస్తున్నట్టు. సో, ఆ స్టాట్యూ అయితే కనిపించింది. తర్వాతొచ్చేసి గుడి ఎంట్రీ అవ్వగానే చెప్పాను కదండీ! ఎడమ వైపు చేతినే కాళ్ళు కడుక్కోవడానికి ఉంటుందనేసి. సో, అక్కడే ఇక్కడ బొట్లు పెట్టుకోవడానికి కూడా ఏర్పాటైతే చేశారు. సో, అక్కడే మనకి చెరుకు రసం అవి తాగడానికి అవైలబుల్‌గా ఉందనమాట. ఇక్కడ సమ్మర్ అని ఉంచారో లేకపోతే ఎప్పుడు ఉంటుందో నాకైతే ఐడియా లేదు. సో, నేను ఈ గుడికి వెళ్ళైతే దగ్గర దగ్గరగా ఒక ఆహ్, హ్మ్, 6 సంవత్సరాలు అట్లా అయిపోతుందండి. 7 సంవత్సరాలో. సో, అప్పుడు చూడడమే ఈ టెంపుల్‌ని. మళ్ళీ ఇప్పుడు చూసాను. అప్పుడైతే అది లేదు. ఇప్పుడైతే ఉందనమాట. సమ్మర్ అని పెట్టారో మరేంటో. ఈ కింద మీకు వైట్ కలరు డ్రెస్ ఏసుకొని ఒక ఆయన కనిపిస్తున్నారు గదా! సో, అదొచ్చేసి మ్యూజియం అండి. మన కృష్ణుడి విగ్రహాలు ఇవన్నీ కూడా అంటే పాము మీద డాన్స్ ఏసినయి, రాధాకృష్ణ సో, ఇలా అర్జునుడికి బోధించినట్లు సో, ఈ విగ్రహాలన్నీ ఉంటాయన్నమాట అక్కడ. అది రూ. 20 అండి టికెట్ అంతే. ఫోన్ అయితే నాట్ అవైలబుల్. సో, అందుకే నేను వీడియో ఏమి తీయలేదు. సో, స్టెప్స్ ఎక్కేసి ఇలా పైకి వెళ్తే మాత్రం మనకి టెంపుల్‌లోకి వెళ్ళడానికి వ్యూ అనమాట. సో, ఫోనయితే టెంపుల్‌లోకి వెళ్ళేటప్పుడు స్విచ్ ఆఫ్ అయి చేసామంటున్నారు. సో, నేనైతే స్విచ్ ఆఫ్ అయి చేయలేదు. సో, ఇలాగా మనము ఫస్ట్ గుడిలోకైనా వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారు. ఈ బ్రిడ్జి చుట్టూ తిరిగి మళ్ళీ ఇట్లా బ్యాక్ టర్న్ అయ్యి గుడిలోకి వెళ్ళాలనమాట. సో, చూసారు కదండీ ఎంత అందంగా ఉందో బ్లూ కలర్‌లో టెంపుల్ అయితే.
ఈ బ్రిడ్జి వైపు నుంచి నడవాలనమాట. దశావతారాలుంటాయండి. సో, 10 మందిరాలుంటాయి ఇలా చిన్న చిన్నగా. దశావతారాలైతే మనకి దర్శనమిస్తాయనమాట. కృష్ణుడి దశావతారాలు. సో, మనం చూడొచ్చు. మా పిల్లలైతే చాలా ఎక్సైట్‌గా ఫీలయ్యారు. ఎందుకంటే, వాళ్ళు పుట్టాక వాళ్ళని తీసుకురావడం ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. సో, వాళ్ళందుకే చాలా ఎక్సైట్‌గా ఫీలయ్యారనమాట. సో, చూసారు కదండీ! ఫస్ట్ గుడి ముందు ఉన్న అవతారం అయితే మనకి ఆహ్, నరసింహస్వామి అవతారమండి. సో, ఫస్ట్ అదైతే తీయలేదు. నేను లాస్ట్‌లో అది మీకు చూపిచ్చాను. సో, గుడి చెప్పాను కదండీ! కలరైతే వేస్తున్నారని. మీకు బ్లూ కలర్ నచ్చిందా? ఆ కలర్ నచ్చిందో కామెంట్ చేయండి. సో, ఇదొచ్చేసి పరశురామ అవతారం అనమాట. సో, అవతారాలన్నీ కూడా మనం చక్కగా వాటి అద్దాలు అవి కూడా మనకి బ్యాక్ సైడ్ బోర్డ్ మీదయితే రాశారు. సో, అదేమవుతారో ఏంటనేసి ఇట్లా అయితే పెట్టారనమాట. మనం వీలుగా చదువుకోవడానికి. సో, మనం అంటే ఈ లైన్‌లో బ్రిడ్జి మీద నడిచేంత వరకు కూడా మనకి ప్రకృతి చాలా చాలా అందంగా కనిపిస్తుంది. సో, బ్యాక్ సైడ్ నుంచయితే గోదావరి సో, ఇవన్నీ కూడా చాలా అందంగా కనిపిస్తాయనమాట. ఇదొచ్చేసి రామావతారం అండి. మీకు నేను అంటే బోర్డ్ నేమునిని ఆహ్, విగ్రహాన్నయితే నేను స్పష్టంగానే చూపిచ్చాను. సో ఇంకట్లా నడుచుకుంటూ వెళ్ళడమే. సో, కింద వ్యూ అయితే చాలా బావుంది. మా పిల్లలు చూస్తూ ఉంటున్నారనమాట. ఇంక కొంచెం కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది గాబట్టి అట్లా నైట్ టైమ్ ఈ లైట్‌లన్నీ వేస్తారనుకుంటండి. చాలా చాలా అందంగా ఉంటుంది. సో, చెప్పాను కదండీ! ఇట్లాంటి వాటర్ ఫౌంట్స్ అయితే 4 వైపులా ఉంటాయని. సో, ఒక దాంట్లోనే చేపలైతే ఉన్నాయనమాట. మిగతా 3 కూడా ఎంప్టీగానే ఉన్నాయి. సో, మామూలుగా వాటర్ ఒకటే వస్తున్నాయి. గుడి ఫ్రంట్‌లో కనిపించే దానికి మాత్రమే మనకి ఉందనమాట. సో, ఇదొచ్చేసి శ్రీ బాలారామ అవతారం అనమాట. తర్వాతొచ్చేసి మనకి గుడి ఎంట్రీ అవ్వగానే మన ఎడమ చేతి వైపే మనకి గోశాల కూడా ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గోశాల కూడా ఉంటుంది. సో, కృష్ణుడికి గోవులంటే చాలా ఇష్టం కాబట్టి మన హిందూ టెంపుల్స్‌లో మన గోమాతల్ని మనం రక్షిస్తాం కాబట్టి సో, ప్రతి గుడిలో కూడా గోమాతలైతే ఉంటాయనమాట. మనకి దర్శనమిస్తాయి గోమాతలైతే. సో, ఇట్లా గుడి వ్యూ చూసుకుంటూ వెళ్తే చాలా 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 అందంగా ఉంటుందండి. టెంపుల్ వ్యూ అయితే చాలా బావుంటుంది. సో, చుట్టూ అంటే ప్రకృతిగా పచ్చ చెట్లతో పచ్చగా సో, ఇదొక మూడో పౌండ్ అనమాట. అంటే వాటర్ పౌండ్ అనమాట. మీకు చూపిస్తున్నాను నేను అన్ని క్లారిటీగా. సో, కొంచెం వర్క్ జరుగుతుంది కాబట్టి కొంచెం కర్రలు ఇవన్నీ కూడా కట్టారు. సో, ఫస్ట్ స్టోర్ వచ్చేసి మ్యూజియం అయితే ఉంటుందండి. చెప్పాను కదా! రూ. 20 టికెట్ అండి మనకి. రూ. 20 టికెట్టు అంతే. ఫోన్ అయితే అవైలబుల్ ఉండదు. సో, లోపల విగ్రహాలు ఇవన్నీ కూడా కృష్ణుడికి సంబంధించి ఉంటాయి. సో, ఇదొచ్చేసి బుద్ధ అవతారం అనమాట. బుద్ధ అవతారము. సో, అలాగే మనకి ఫోన్ అవైతే అవైలబుల్ ఉండవక్కడ. తర్వాత స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి ఇలా ఈ బ్రిడ్జి అంతా తిరిగొచ్చిన తర్వాత మనమైతే టెంపుల్‌లోకైతే వెళ్తామనమాట. సో, అక్కడ హరే రామ హరే కృష్ణ, రామ రామ హరే హరే, కృష్ణ కృష్ణ హరే హరే. సో, ఇదైతే మనం జపం చేస్తూనే ఉంటారనమాట అక్కడ. మనకి ఆ టెంపుల్‌లోకెళ్ళగానే ఒక వైబ్రేషన్ అయితే వచ్చేస్తుంది. ప్రశాంతత అయితే కలుగుతుంది మనసుకి. సో, కృష్ణుడిలో అంటే అంటారు కదా! కృష్ణుడు జపం చేస్తే అంటే ఆయన వేణువు ఊదితేనే ఎంతో గోపికలు, అలాగే ఎన్నో ఆవులు, సో, కొండలు, కోనలు, చెట్టు, చీమ, పుట్ట ఇవన్నీ కూడా ఎంతో ఇదవుతాయని. సో, ఇదొచ్చేసి 4 పౌండ్ అనమాట. ఇక్కడ కూడా వాటర్ వస్తున్నాయి చూసారు కదండీ! సో, ప్రతి పౌండ్ దగ్గరైతే ఇట్లా ఒక అట్రాక్ట్‌గా బొమ్మయితే పెట్టారు. సో, ఇదొచ్చేసి ఎలిఫెంట్ అనమాట. చూసారా? క్రొకోడైల్ ఎలిఫెంట్ అంటే ముసలి ఎలిఫెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చాలా చాలా అందంగా పెట్టారనమాట. సో, ఇదొచ్చేసి శ్రీ కల్కి అవతారం అండి. ఇవి అవతారం వచ్చేసి కల్కి అవతారము. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను డీటెయిల్‌గా. సో, కల్కి అవతారము. సో, ఇక్కడికొచ్చేసరికి నేను కొంచెం ఫోన్ జూమ్ చేశాననమాట. ఫస్ట్‌లో ఒక 2, 3 చూపించేటప్పుడు నాకు తెలియలేదు. అంటే డోర్ వేసుంది కదా! ఎలా తీయాలన్న థాట్ అయితే రాలేదనమాట. సో, తర్వాతొచ్చేసి ఫోన్ కెమెరా దగ్గరికంట పెట్టేస్తే మనకి ఫుల్ విగ్రహం అయితే కనిపిచ్చింది. అంటే మనకి ఇంకా యూట్యూబ్‌లో అంటే వీడియోస్ తీయడంలో ఇంకా మనకి నాలెడ్జ్ రావాలనేసి నాకప్పుడే అనిపిచ్చిందనమాట. సో, ఇక్కడొచ్చేసి ఈ అవతారం వచ్చేసి శ్రీ మత్స్య అవతారం అండి. అంటే మన చేప అనమాట. సో, మత్స్య అవతారం అనమాట ఈయనొచ్చేసి. సో, వెనకాల మీకు బ్లూ కలర్‌లో బోర్డులయితే కనిపిస్తున్నాయి కదండీ! సో, ప్రశాంతంగా నుంచొని చక్కగా అవన్నీ చదువుకోవచ్చు. చూడవలసిన ప్లేస్ అండి. చాలా బావుంటుంది వ్యూ అవి కూడా. మీకు చక్కగా
స్నానాలవి చేయడానికి కూడా అక్కడే టెంపుల్ దగ్గరే గౌతమి ఘాట్ ఉంటుంది. గోదావరి మాతది. సో, గోదావరి గౌతమి ఘాట్ అయితే ఉంటుందనమాట. సో, అక్కడికెళ్ళి చక్కగా స్నానాలు ఇవన్నీ చేసి, ఈ టెంపుల్‌లోకైతే దర్శనానికైతే వెళ్ళొచ్చనమాట. టెంపుల్‌లో ప్రసాదాలు కూడా చక్కగా అంతా కూడా బావుంటాయండి. అంటే రూ. 10 ప్యాకెట్, రూ. 20 ప్యాకెట్టు అలా అనమాట. సో, అన్నీ గవ్వలు, జంతికలు, రవ్వ లడ్డు, మామూలు లడ్డు అట్లా అనమాట. సో, అప్పడాలు, చెక్కలు ఇలా అన్నీ ఉంటాయన్నమాట. ప్రసాదాలు. సో, ఇదొచ్చేసి శ్రీ కూర్మ అవతారం అనమాట. మన టొటాయిస్ అనమాట. శ్రీ కూర్మ అవతారం తాంబేలండి. మీ అందరికీ చూస్తేనే తెలిసిపోతుందని అనుకుంటున్నాను. సో, మనకి ఇది రాజమండ్రి మనకి మన సౌత్ ఇండియాలో అంటే మన సౌత్ ఇండియాలో రెండో అతిపెద్ద టెంపులు ఈ ఇస్కాన్ టెంపుల్ రాజమండ్రిదని చెప్తారండి. సో, అది అవునో కాదో మీరు నాకు తప్పకుండా కామెంట్‌లో తెలియచేయండి. సో, పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో, మీకు ఫస్ట్‌లో నేను చూపించాను కదా! కిందన చేపలవి ఉన్నాయనేసి. సో, ఆ పౌండ్ అయితే ఇదే అనమాట. పైనుంచి కూడా ఒకసారి మీకు చూపిస్తున్నాను. చేపలవి చాలా అందంగా కనిపిస్తున్నాయని. సో, అట్లా మనం గుడి చుట్టూ తిరుగుతూ వెళ్తే మనకలాగా 10 దశావతారాలు మనకి దర్శనమైతే ఇస్తాయనమాట. ఇక్కడొచ్చేసి ఇప్పుడు మనం చూడబోతుంది శ్రీ వారాహ అవతారం అనమాట. అంటే మనకి మీకు తెలిసే ఉంటుంది వారాహ అవతారము. సో, అంతా కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి టెంపుల్ అయితే. మీకే కలర్ నచ్చిందో కంపల్సరీ కామెంట్ చేయండి. నాకైతే బ్లూ కలరే నచ్చింది. ఇదొక అట్రాక్షన్ అనమాట మన కృష్ణుడి కలరు. సో, ఇంకా గుడి టెంపుల్ మనం 10 దర్శనాలు చేసేసుకున్నాం. ఇప్పుడైతే ఎదురుంగా అయితే వచ్చేసామనమాట టెంపుల్‌కి. ఇదొచ్చేసి మన తెలుసు కదండీ మీ అందరికీ కూడా. సో, ఇదే ఫస్ట్ మీకు చెప్పాను కదండీ నరసింహ అవతారము. సో, ఫస్ట్ గుడెదురుంగా ఉండేది ఇదే అనమాట. ఫస్ట్ ఇదే మిస్ అయ్యాను మనమైతే. సో, ఎదురుంగా ఇదైతే ధ్వజస్తంభం అండి. చక్కగా ధ్వజస్తంభం కూడా మనకు చక్కగా కనిపిస్తుంది. ఇప్పుడైతే టెంపుల్‌లోకైతే మనం ఎంట్రీ అయిపోయాము. సో, తులాభారం వేయడం ఇవన్నీ కూడా గుళ్ళో అయితే అవైలబుల్‌గా ఉన్నాయండి చక్కగా. ఇక్కడైతే మనకి అప్పుడే ఇంకా తీయలేదు. సో, తీయడానికి సిద్ధంగా ముందైతే పూజలు చేస్తున్నారు. సో, ఈయనున్నారు కదండీ ఫోన్స్ అవి బయట అసలు తీయొద్దు వీడియోలు అవి అనేసి చెప్తున్నారనమాట మాకు. సో, నేను అలాగే తీశాను జాయిగా. అయితే తులసి చెట్టు చుట్టూ తిరుగుతున్నారనమాట. ఫస్టొచ్చేసి మగవాళ్ళనైతే తిరగమన్నారండి. 3 ప్రదక్షిణాలు చేయించారు. సో, మగవాళ్ళతో. తర్వాతొచ్చేసి ఆడవాళ్ళతో అయితే 3 ప్రదక్షిణాలు ఆడవాళ్ళతో చేయించారనమాట. సో, ఆ టెంపుల్‌లో ఆ టైంకి వెళ్ళే వాళ్ళకి ఈ భాగ్యమైతే దక్కుతుంది. సో, మా బాబునైతే మా హస్బెండ్ ఎత్తుకొని చేసేసారు 3 ప్రదక్షిణాలు. నేనైతే మా పాపని ఎత్తుకొని చేశాననమాట. నేను తిరిగేటప్పుడు మా హస్బెండ్ అయితే వీడియో తీయలేదు గానీ, మా బాబుని ఎత్తుకొని మా హస్బెండ్ తిరిగేటప్పుడైతే నేనైతే వీడియో తీశానండి. సో, ఇంకా అన్ని ఫోన్స్ చేతుల్లో మార్చుకోవడం టెంపుల్ కదా! మనకంత రిస్క్ ఎందుకు. సో, నేనే జాయిగా తీస్తున్నాను. అదిగోండి మా హస్బెండ్, మా బాబయితే తిరుగుతున్నారు. సో, చక్కగా గుడి ఓపెనింగ్ టైంకి ఈవినింగ్ టైంలో అట్లా వెళ్తే మనకి భాగ్యం కలుగుతుందనమాట. సో, ఆయన తెరిచినప్పుడు గట్టా చూడడం ఇవన్నీ కూడా. సో, గుడి వ్యూ అయితే ఇలా ఉంటుందండి లోపలొచ్చేసి. సో, దీని ఆహ్, మనం దర్శనం చేసుకున్నాక మన రైట్ సైడ్ మన చేతి రైట్ అంటే మన రైట్ సైడ్ స్టెప్స్ ఉంటాయండి. స్టెప్స్ ఎక్కితే గనక ఇదిగోండి పైన మీకు చూపిస్తున్నాను కదా! సో, ఈ ఫ్లోర్ అయితే ఉంటుంది. చుట్టూ కూడా అంటే ఏముండదండి పైన ఫ్లోరు నేనైతే చూపించలేదు మీకు. సో, మనకి స్టోరీస్ అవి ఉంటాయన్నమాట. కృష్ణుడి స్టోరీసు, భగవద్గీత స్టోరీసు. సో, ఇవన్నీ కూడా ఒక బోర్డ్స్ కింద రాసి పెడతారు. నాకెందుకు తెలుసు అంటే గనక నేను బిఫోర్ మ్యారేజ్ అంటే నా పెళ్ళికి ముందు నేను వెళ్ళాను ఆ గుడికి. సో, అందుకు నాకు తెలుసనమాట. సో, పైన గుడికి చూసారు కదండీ రాధాకృష్ణ ఉయ్యాల ఊగుతున్నట్టు అదైతే ఉంది. సో, ఇక్కడైతే మనకి గుడి ఓపెనింగ్ చేస్తున్నారండి చక్కగా. శంఖాన్నయితే పూరించి అంటే శంఖాన్ని ఊది ఆ కట్టెన తెరలైతే తీస్తున్నారనమాట. చక్కగా మనందరినీ కూడా హరే కృష్ణ, హరే రామ అని అనుకోమంటున్నారు. సో, ఆడవాళ్ళేంటి, మగవాళ్ళేంటి, పిల్లలేంటి అందరూ కూడా చక్కగా అనుకుంటున్నారనమాట. సో, చూసారు కదండీ! టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది లోపల. చాలా 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 బావుంటుంది. సో, అందరూ ఫోన్స్ బయటికే తీశారు. ఆయనేమో వచ్చి ఫోన్స్ తీయకండమ్మా లాగేసుకుంటే ఇబ్బంది అసలు ఇవ్వరు కట్ట అంటున్నారు. సో, కానీ అందరూ చాలా డేర్‌గా అయితే ఫోన్స్ తీసి మరి ఫోటోసు, వీడియోసు తీసుకుంటున్నారండి. సో, ఇక్కడైతే తెరైతే తీశారు. చక్కగా సో, ఆయన వచ్చేస్తున్నారనమాట. అసలు ఎదురుంగా కూడా ఉండనిత్తలేదు దేవుడికి. సైడ్‌కే ఉండమంటున్నారు. తప్పుకోమంటున్నారు సైడ్‌కి. సో, ఏంటంటే ఇక్కడ మనకి
రాధాకృష్ణులు ఉంటారండి. తర్వాత పూరీ జగన్నాథులు కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తారు. సో, పూరీ జగన్నాథుల స్వాములను కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చనమాట. సో, ఎవరి కాళ్ళకి అక్కడే పంతులున్నారండి. చక్కగా హారతులు ఇవన్నీ కూడా ఇస్తున్నారు. ఆ పక్కనే వెంకటేశ్వర స్వామి కూడా మనకి దర్శనమిస్తారండి. ఆయనకు కూడా చక్కగా హ్మ్, అంటే బో అంటే మొత్తం అభిషేకాలు ఇవన్నీ కూడా చేస్తారు చక్కగా ఆయనకి. అంటే ఇప్పుడు నేనెళ్ళినప్పుడు చేయలేదు గానీ, మామూలుగా చేస్తారనమాట. సో, అభిషేకాలు ఇవన్నీ కూడా ఆ వెంకటేశ్వర స్వామికి కూడా చేస్తారు. సో, పూరీ జగన్నాథ్ స్వామి అండ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే, మన రాధాకృష్ణ, పూరీ జగన్నాథ్ స్వామి వీళ్ళే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట మోస్ట్‌లీ. సో, చూసారు కదండీ మన నల్ల కృష్ణుడు నల్ల వర్ణంలో చక్కగా ఆ రాధమ్మ తల్లితో భలే ఉన్నారు. సో, రాధా గీతా మందిరం అనమాట. సో, ఈ మందిరం పేరొచ్చేసి సో, ఆ పక్కనొచ్చేసి అవి కూడా కృష్ణుడేనండి. సో, ఇట్లా అయితే మనకి అక్కడ దేవుళ్ళైతే దర్శనమిస్తారు. సో, అంటే ఫోన్స్ అవి తీయొద్దండి ఎక్కువ. జస్ట్ ఏదో అట్లా తీసి ఒక ఫోటో తీసుకొని ఏదో తీసేయండి. నా సజెషన్ అది. అంటే ఏ టైంలో ఏది జరుగుద్దో తెలీదు కదా! నా లక్కీ వచ్చేసి ఎవరు ఏం పట్టించుకోలేదు. అంతమంది తీస్తున్నారని ఒక ధైర్యంతో నేను తీశాను. సెక్యూరిటీ అయితే ఫోన్‌లో పెట్టేయండమ్మా మంచిది అంటే లాగేసుకుంటారు కట్ట అంటున్నారు గానీ, నేనైతే పెట్టలేదనమాట. అందరూ తీస్తున్నారని ఒక డేరింగ్‌తో తీసేశాను. సో సో, ఒకవేళ అక్కడేమైనా సెక్యూరిటీ ఉండి అంటే అంత ఒక ఇదిగా ఉంటే గనక అట్లాంటి టైంలో మీరు ఫోన్స్ అవి తీయొద్దండి. సో, ఈయన మనకి మనిషి ఉన్నట్టే ఉంటారనమాట. అంటే ఇదివరకు కృష్ణుడి గురించి గట్టా అన్నీ కూడా ఈయన బోధనలు ఇవన్నీ చేసి అందరినీ కృష్ణ వైపు చక్కగా డివోషనల్ కృష్ణుడి సైడు చక్కగా లాక్కొని అందులో చక్కగా ఉంచడానికి ఈయన చాలా ప్రేరేపించారంటండి. సో అవన్నీ కూడా చక్కగా ఆయనకి కూడా చక్కగా హారతులు ఇవన్నీ కూడా ఇస్తున్నారు. సో, చూసారు కదండీ! పూరి జగన్నాథ స్వామి, కృష్ణుడు, రాధమ్మ, అలాగే వెంకటేశ్వర స్వామి. సో, ఈళ్ళందరూ కూడా చాలా చాలా అందంగా ఉంటారనమాట. సో, వెంకటేశ్వర స్వామిని కూడా మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. సో, హారతులు ఇవన్నీ కూడా ఇస్తున్నారండి అక్కడైతే. సో, అందరూ కూడా ఇవన్నీ మనకి సాష్టాంగ నమస్కారం చేసుకోమంటున్నారు మగవాళ్ళని. మన ఆడవాళ్ళైతే మనం ఎలా నమస్కారం చేసుకోవాలో అలాగా అన్నీ కూడా చేసుకోమంటున్నారనమాట. అంటే కరెక్ట్ టైంకెళ్తే మనకి ఇవన్నీ ఉంటాయనమాట. మామూలుగా ఇవన్నీ అయిపోయిన తర్వాత వెళ్తే గనక అంటే 6:30 ఆ టైంకి టెంపుల్ ఓపెన్ చేస్తారు కాబట్టి కరెక్ట్‌గా మేము ఆ టైంలోనే వెళ్ళాము. సో, ఇదంతా మాకు దక్కిందనమాట. సో, హారతి అందరూ తీసుకోండి. ఆ భగవంతుడికి ఇచ్చిన హారతి. సో, ఇక్కడైతే ఉయ్యాలుందండి చక్కగా. వీటినన్నిటిని కూడా మనం చేత్తో అయితే తాకూడదు. సో, అక్కడైతే రాసేశారు. సో, ఇక్కడొచ్చేసి ప్రసాదం కౌంటర్ ఇవన్నీ కూడా ఉన్నాయనమాట. సో, చూసారు కదండీ! నేనైతే ఇక్కడ టీ షర్ట్‌లు, రాధాకృష్ణ బొమ్మతో టీ షర్ట్‌లు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో, నేనైతే గవ్వలు, రవ్వ లడ్డు, పులిహార అలాగే అప్పడాలైతే తీసుకున్నానండి. పులిహార వచ్చేసి రూ. 10, అప్పడాలు రూ. 10. సో, గవ్వలు, రవ్వ లడ్డు వచ్చేసి రూ. 20 అనమాట. సో, నైట్ వ్యూ చూసారా టెంపుల్ అయితే భలే ఉంది. సో, మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.